వెల్కమ్ బ్యాక్. నీలి సముద్రంలో ప్రాణాలకు తెగించి వేటకు వెళ్లే గంగపుత్రులకు ఇదో ఆరెంజ్ అలర్ట్. ఇంతకాలం ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది మత్స్యశాఖ. రెక్కలు ముక్కలు చేసుకుని మత్స్య సంపద ఒడ్డుకు చేర్చడమే కాదు, సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సముద్రంపై వేట మత్స్యకారులకు ప్రాణాలతో చెలగాటం లాంటిది. రాకాసి అలల్లో చిక్కుకుంటే ప్రాణాలకు నో గ్యారంటీ. రెస్క్యూ ఆపరేషన్ చేసిన చాలా సందర్భాల్లో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం బోట్లకు వేస్తున్న నీలం రంగు అంటే నమ్మడం కొంచెం కష్టం, కానీ ఇదే నిజం. ఇటీవల విశాఖ తీరంలో పెను విషాదం నింపిన బోటు ప్రమాదాలు దీన్ని నిరూపించాయి. గంగవరం తీరానికి దగ్గరలో రాకాసి అలల్లో చిక్కుకుపోయింది IND AP VSMM 83 బోటు. డ్రైవర్ చిన్న బ్రతికి బట్టకట్టగా గల్లంతైన 6 ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితికి కారణం ప్రస్తుతం అమల్లో ఉన్న కలర్ కోడ్. రాష్ట్రాల వారీగా కలర్ కోడింగ్ ఇచ్చిన కేంద్రం గత 15 ఏళ్లుగా అమలు చేస్తోంది. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లినప్పుడు దూరం నుంచే బోటు రంగును బట్టి అది ఏ ప్రాంతానికి చెందినదో గుర్తించడానికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటోంది. రాష్ట్రంలోని బోట్లకు పైభాగంలో పసుపు రంగు, కింద నీలం రంగు వేయాలని కేంద్రం సూచించింది. అయితే కొంతమంది ఈ నిబంధనను పాటించకుండా నచ్చిన రంగులు వేసుకుని సముద్రంలో తిరుగుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లూసీ, బోటుకు వేసిన నీలి రంగు కలిసిపోవడంతో రెస్క్యూ సిబ్బందికి బోటు జాడ స్పష్టంగా కనిపించడం లేదు. దీనిపై విశాఖలోని కోస్ట్ గార్డ్ అధికారులు పలు సందర్భాల్లో మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో నీలం రంగుకు బదులుగా నారింజ రంగు వేయించాలని సూచించింది. ఈ దిశగా మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిషింగ్ బోట్ అసోసియేషన్లు మత్స్యకార సంఘాల అభిప్రాయాలను సేకరించేందుకు రెడీ అవుతోంది. పైన ఎల్లో కలర్ ఉండేలాగా, కిందన బాటంలో బ్లూ కలర్ ఉండేలాగా ఈ కలర్ కోడింగ్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఈ బ్లూ కలర్ ఉండటం వల్ల సముద్రం తాలూకా కలర్ కూడా బ్లూ కలర్లో ఉండటము, 2 కలర్స్ వల్ల కూడా ఈ బోట్ని ఐడెంటిఫికేషన్ చేయడంలోని కొంత ఇబ్బంది జరిగిందని చెప్పి, దానికోసమని చెప్పి ఇండియన్ కోస్ట్ గార్డు సిఫార్సు చేసి ఒక ఆరెంజ్ కలర్ అనేది బోట్కి, మెకనైజ్డ్ బోట్స్కి బాటంలో వేస్తే ఐడెంటిఫికేషన్ ఏదైనా రెస్క్యూ సమస్య వచ్చేటప్పుడు, రెస్క్యూ చేసేటప్పుడు, అదేవిధంగా తుఫాను సమయంలోని వీళ్ళని కాపాడాల్సిన పరిస్థితుల్లో కూడా ఆరెంజ్ కలర్ అనేది విజిబిలిటీ బాగుంటుందని చెప్పి ఇండియన్ కోస్ట్ గార్డ్ సిఫారసు చేస్తుంది. మత్స్యకారుల బోట్లు మరింత సురక్షితంగా వేటకు వెళ్లేందుకు మార్గదర్శకాలు సిద్ధమవుతుండగా ఆరెంజ్ కలర్ కోడ్ అమలు సాధ్యాసాధ్యాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. భద్రత కోణంలో ఈ ప్రయత్నం స్వాగతించేదే అయినా బోటు ఆపరేటర్లకు భారంగా మారుతుందనేది ఆలోచన. బోట్లను హార్బర్ నుంచి బయటకు తీసి పెయింట్ చేసి తిరిగి సముద్రంలో వేటకు వెళ్లాలంటే కనీసం ₹1,00,000 వరకు ఖర్చవుతుందనేది అంచనా. అది కూడా అన్ సీజన్లోనే సాధ్యమవుతుంది. బోటుకి మెరైన్ కలరు, కిందన బాటము, సైడ్ బొద్దులకు ఇంతవరకు నేవీ బ్లూ ఉండేది. ఇప్పుడు నేవీ బ్లూ తీసి మెరైన్ కలర్ వేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. అది కూడా త్వరలో ఇవన్నీ ఫిల్ఫిల్ చేస్తారు. దీనికి కూడా గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేయవలసిందిగా, బోటు ఓనర్ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. తీరానికి 12 నాటికల్ మైళ్ల దూరంలో ఏదైనా ప్రమాదం జరిగితే సహాయక చర్యలకు డ్రోన్లను కూడా ఉపయోగించాలని మత్స్యశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఆపదలో